లెమన్ రైస్ చేస్తున్నానండి. దానికి తగినంత ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఒక 4-5 తినేట్టుగా లెమన్ రైస్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను. తర్వాత మినపప్పు కొంచెం, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 4 చీల్చి వేస్తాను అన్నమాట. నానబెట్టి పెట్టుకున్న పచ్చెనగపప్పు, గ్రౌండ్ నట్ ఒక 1/2 కప్పు, కొద్దిగా గ్రౌండ్ నట్ పచ్చెనపప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత క్యాష్యూ యాడ్ చేద్దామండి. క్యాష్యూ ఊరికినే ఫ్రై అయిపోద్ది అనమాట. ఒక 1/2 కప్పు క్యాష్యూ వేసాను. మనం తినేటప్పుడు లెమన్ రైస్ ఇంకా సైడ్ డిష్ ఏమి లేకుండా చక్కగా పప్పులతో తినేసేయచ్చు అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్కి సరిపోయేంత సాల్ట్, గింజలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పసుపు కూడా వేద్దాం తగినంత. 1 స్పూన్ వేసాను, చిన్న స్పూన్ అన్నమాట. ఇప్పుడు 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేస్తున్నాను. పులిహోర మిక్స్ అనమాట. కొంచెం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కావాల్సినప్పుడు కొద్దిగా వేస్తాను అనమాట. మనం చింతపండుతో చేస్తాను చూడండి, అప్పుడు వేసేది. ఇప్పుడు లెమన్తో చేస్తాను కాబట్టి లెమన్ దీనికి కూడా, ఈ పులిహోరకు కూడా వేసుకోవచ్చు అనమాట. లెమన్ రైస్ కూడా కొద్దిగా ఏంటంటే ఎండుమిర్చి ఉంటుంది, కారం చూసుకొని, పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాను కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. అంతే. ఇంకా ఆఫ్ చేస్తున్నానండి. రైస్ యాడ్ చేసుకుందాము. పులుపు చూసుకొని మనకి కావాల్సినంత రైస్ యాడ్ చేసుకోవడమే. సాల్ట్ అది సరి చూసుకోవాలండి. మనం ఫుల్ బాగా కలబెట్టినాక చాలకపోతే పైన వేసుకోవడమే. రైస్ పొడి పొడిగా వండుకోవాలన్నమాట అన్నాన్ని. రెడీ అయిపోయిందండి లెమన్ రైస్. ఇలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చండి, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.